ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే అతిపెద్ద వరద సార్ ఇది. 11.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. ఇటువంటి వరద ప్రవాహం ఉన్నప్పుడు అసలు ప్రకాశం బ్యారేజ్ తట్టుకుంటుందా అనే అనుమానం కూడా కొంతమంది కలిగింది సార్. ఈ అనుమానాల మధ్య ఒక 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని టచ్ అయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఈ బోట్లు ఢీకొట్టడంలో చాలా పెద్ద కుట్ర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ బోట్లను గొల్లపూడి నుంచి వాటిని వదిలేరు. ఇంకా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి సార్. నిజంగా ఇదే జరిగితే అంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. ప్రకాశం బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలకి, ఎన్ని కోట్ల మందికి ఎఫెక్ట్ ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అంటే ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము. నందిగం సురేష్కి సంబంధించి కొంత పాత్ర ఉన్నట్టు, అలాగే మిగిలిన వైసీపీ నేతల పాత్ర ఉన్నట్టు, వాళ్ళు ఒక చోట నుంచి బోట్లను పంపించినట్టు గొల్లపూడిలో ఆ 3 బోట్లను చాలా పలుచని ఒక వైర్తో దాన్ని కట్టి అక్కడ స్థానికులు వార్న్ చేస్తూ ఉన్నా కూడా వరదలో కొట్టుకుపోతాయని చెప్పి వాటిని ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారు అన్నది ఒక ఆరోపణ సార్. దీనికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఏంటి సార్ ఇది? మొదటిది ఏంటంటే, ఇప్పుడు కేసులు పెట్టారు, తప్పకుండా వాటిని చట్ట ప్రకారం విచారించాలి, తేల్చొచ్చు. ఇది కొత్త పాయింట్ కూడా కదా. ఎందుకంటే వరదల 2-3వ రోజే చంద్రబాబు నాయుడు ఈ సందేహాలు ఉన్నాయి, మాకు కుట్ర ఇవన్నీ అన్నారు. నేను ఆ రోజు కూడా అన్నాను, కుట్ర ఆరోపణలు చాలాసార్లు వస్తున్నప్పుడు కుట్ర ఆరోపణను కోర్టులో సబ్స్టాన్షియేట్ చేసి కోర్టును ఒప్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద, దర్యాప్తు అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. తప్పకుండా ఇవైతే మామూలుగా రాలేదు. ఎందుకంటే అక్కడ ఇసుక దీనికి తీసుకుపోవడానికి, అలాగే చేపలు పడడానికి రకరకాల పద్ధతుల్లో ఉన్న బోట్లు ఎక్కువ భాగం వైసీపీ వాళ్ళ అధీనంలో ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీకి అక్కడేమో ఆధిపత్యం లేదు. ఈ బోట్ల మీద వాళ్ళ రంగు కూడా ఉంది. ఇంకో పెద్ద పాయింట్ నాకు ఎవరో చెప్పారు, బోట్లలో మెషిన్ కూడా ఉంటుంది. దాని 2 కోట్లు ఉంటుంది ఆ బోటు విలువ దాదాపు. ఇక్కడ నీళ్ళల్లో కొట్టుకొచ్చిన బోట్లకు ఆ మెషిన్ లేదు. మిషన్ అంటే ముందే తొలగించారా? ఎందుకు తొలగించారు? వాడకంలో ఉన్న బోట్లు నీళ్ళల్లో ఉండి కొట్టుకొచ్చాయనుకుంటే మెషిన్ తొలగించి ఉండకూడదు. 2 కోట్ల విలువైన వాటిని ప్లాస్టిక్ తాడుతో కట్టి ఇంత దుమారం వస్తుంటే అలా పోనీ అని వదిలేశారా? కాబట్టి అనుమానించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే చంద్రబాబు ఇంటికి నీళ్లు పెంచడం కోసం కృత్రిమంగా పడవ వదిలేరు అన్న ఆరోపణ 2020లో కూడా వచ్చింది. 2020లోనో 2021లోనో. అందువల్ల ఇలాంటి ఆరోపణలు కొల్లు రవీంద్ర చేశారు, నిమ్మల రామానాయుడు మంత్రులు వాళ్ళు చేశారు, చంద్రబాబు కూడా చేశారు. దాన్ని వాళ్ళు తేల్చొచ్చు. అయితే నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళ మీడియాలోనేమో అసలు ఏమీ కాదు, అది రామ్మోహన్ ఆయనకు సంబంధించింది అని అంటున్నారు. ఆయనది కాదు, ఉషాద్రి అని అయింది. ఉషాద్రికి మాకు పార్టీకి ఏం సంబంధం లేదు, ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళ వాదన ఏంటంటే, నందిగం సురేష్తో సహా వీళ్ళందరూ ఇసుక దోపిడీకి వీటిని వాడుకుంటూ అక్కడ వీటి ద్వారా అదుపు చేశారు, ఈ పడవలు వీళ్ళే వదిలేరు కావాలని, అందుకనే లూజ్గా కట్టారని. వీటి మీద తప్పకుండా దర్యాప్తు జరిపి నిజాల ఆధారాలు చేయొచ్చు. వీటి వరద చర్చ వేరు. నిజానికి ఇంతకంటే తీవ్రమైన చర్చ, మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, ఇప్పటికి కూడా సింగనగర్లో లేకపోతే బుడమేరు ప్రాంతంలో ఇంకా వాటిని ఎందుకు ఆదుకోలేకపోతున్నాం, ఈ చర్చ ఒకవైపు జరుగుతుంది. నేను దీని మీద నిన్న ఒక కామెంట్ కూడా చేశాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక ఎడిటోరియల్ రాసింది, అసలు విచారణ జరిపించండి అని 3 పాయింట్స్ చెప్పారు. 1, చంద్రబాబు కష్టపడ్డాడు. 2, యంత్రాంగంలో అలసత్వం ఉంది. 3, జగన్ చెప్పిన మాట అంత సముచితంగా లేదు, కావాలని నీళ్లు వదిలేరని. ఈ 3 పాయింట్లకు తోడు ఇదిగో ఈ పడవల పాయింట్, ఇంకా అలాగే చెప్పాలంటే ఆయన రాధాకృష్ణకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కోసం ఇది చేసిందనే పాయింట్, ఇవన్నీ కూడా కలిపి విచారణ జరిపించండి. ఇప్పుడు మీడియాలో ఎవరికి వాళ్ళు కుట్ర అనడం, వాళ్ళు కాదంటాం, ఖండించడం, ఈ చర్చ కంటే ఈ 5 అంశాల మీద, నీళ్లు వదలటము, అలసత్వము, పడవలు, ప్లాంటు, ఇంకా పంపిణీలో వైఫల్యాలు, వాటెవర్ ఇట్ ఈస్, ఈ అంశాలన్నీ కలిపి ఒక సమగ్ర విచారణ జరిపిస్తే భవిష్యత్తు కూడా మేలుగా ఉంటుంది కదా. ప్రకాశం బ్యారేజ్ కాపాడబడినందుకు మనం సంతోషించాలి. ఇంకోటి ఏమో అసలు అధికార వ్యవస్థ అనేది ఉండదా? ఇప్పుడు XYZ, రేపు ఇంకొక APQ అనుకుందాం, లేకపోతే APS అనుకుందాం, వాళ్ళు చేస్తారండి ఇలాంటి కుట్రే వచ్చి. అంటే అంత తేలిగ్గా ఒక పెద్ద డ్యామ్ను ఢీకొట్టేయడానికి వస్తుంటే కూడా మన వ్యవస్థలో ఎక్కడ నిఘాలు కానీ తనిఖీలు కానీ లేవా, ఉండవా, పరిష్కారాలు ఏమి ఉండవా?
ఇది కూడా ఆలోచించాల్సిన లాంగ్ టర్మ్ వ్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా ఒక వైసీపీ వర్సెస్ టీడీపీ ఒక కోణం, అందుకంటే ముఖ్యంగా ప్రజా భద్రత, ప్రకాశం బ్యారేజ్ భద్రత ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే సీరియస్ ఇష్యూ. రైట్ సార్. అసలు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు సార్. క్రమక్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం లేదండి ఇంకా చాలా సీరియస్గానే ఉందండి, ఇంకా ఎక్కువగానే ఉంది. యంత్రాంగం ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో